హలో అందరికీ. ఈ రోజు నేను మంచి అవేర్‌నెస్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. ఈ వీడియోలో మాత్రం నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎవ్వరిని అడగను, కానీ వీలైనంత వరకు ఈ వీడియోనైతే షేర్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్‌ఫుల్ అయ్యే వీడియో. పాకిస్తాన్ ఆల్రెడీ మన ఇండియా మీద సైబర్ అటాక్స్ అయితే స్టార్ట్ చేసేసింది. సో ఆ సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా సేవ్ అవ్వాలి? ఏ స్టెప్స్ ఫాలో అవుతే మనం ఆ అటాక్ నుంచి సేవ్ అవుతాం? అలానే ఈ టైంలో గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్, మెసేజెస్ వచ్చే అవకాశం చాలా ఉంది. మనకు కూడా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ రావాలి. అలాగే గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కామన్ గా వచ్చే రింగ్ టోన్ కాకుండా డిఫరెంట్ గా ఒక అలర్ట్ సౌండ్ అయితే వస్తుంది. సో ఆ సౌండ్ ఎలా ఉంటది అంత క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడు మనకి ఆపోజిట్ గా ఉండే పాకిస్తాన్ ఏప్రిల్ 22న పెహల్గామ్ మీద అయితే అటాక్ చేసింది. ఆ టెర్రరిస్ట్ అటాక్ లో అమాయకులైన 26 టూరిస్ట్ అయితే చనిపోయారు. అందులో 25 మెంబర్స్ అయితే ఇండియాకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు అయితే నేపాల్కి చెందిన వాళ్ళు. ఇద్దరిని కూడా మెన్నే చంపేశారు. అది కూడా వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళ మతం ఏంటి అని తెలుసుకొని మరీ చంపేశారు. ముస్లిమ్స్ ని వదిలేసి ఓన్లీ హిందూస్ ని చంపేశారు. అందులో విమెన్ మమ్మల్ని కూడా చంపేయండి అని అడిగితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారంట. ఆ అటాక్ వల్ల మన ఇండియా ఆపరేషన్ సింధూర్ తో అయితే వచ్చింది. ఏప్రిల్ 7th midnight 1:44 అయితే ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద, అంటే టెర్రరిస్ట్ హబ్స్ మీద అయితే అటాక్ చేసింది. 9 హబ్స్ మీద టార్గెట్ చేసి 9 హబ్స్ ని ధ్వంసం చేసేసింది మే 7th 1:44కి. 7th నుంచి పాకిస్తాన్ అండ్ ఇండియా మీద అయితే అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ఇండియా డ్రోన్స్ అండ్ మిజైల్స్ ని పాకిస్తాన్ మీద ఎలా పంపించిందో అలానే పాకిస్తాన్ కూడా మే 8న జమ్మూ అండ్ కాశ్మీర్, అమృత్సర్, పఠాన్కోట్ మీద అయితే డ్రోన్స్ అండ్ మిజైల్స్ ని అయితే పంపించింది. మన డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళలాగా మేడ్ ఇన్ చైనా కాదు, మేడ్ ఇన్ రష్యా. సుదర్శన్ చక్ర అని పిలువబడే S-400 ఆ డ్రోన్స్ అండ్ మిజైల్స్ ని గాల్లోనే డిస్ట్రాయ్ చేసేసింది. పాకిస్తాన్ ఏమీ చేయలేక ఫస్ట్ అయితే ఫేక్ న్యూసెస్ అయితే స్ప్రెడ్ చేసింది. మన 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని డిస్ట్రాయ్ చేసేసాను అని చెప్పి ఫస్ట్ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేసింది. వాళ్ళ ఒఫిషియల్ సైట్స్ లో వాళ్ళకి రిమైనింగ్ కంట్రీస్ నుంచి హెల్ప్ కావాలి అని కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. కానీ లాస్ట్ కి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ గవర్నమెంట్ సైట్స్ హ్యాక్ చేయబడి అని చెప్పారు. కానీ అది ఎంత నిజమో మనకు తెలియదు. పాకిస్తాన్ వాళ్ళని ఎప్పుడు నమ్మలేం కదా. వాళ్ళ మిజైల్స్ పని చేయలేక, వాళ్ళు స్ప్రెడ్ చేసిన న్యూస్ ఫేక్ అని తెలిసిపోయి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియక సైబర్ అటాక్ అయితే ఇండియా మీద స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ మన ఇండియాని నేరుగా ఎదుర్కోలేక సైబర్ అటాక్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇండియన్ సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి సైబర్ దాడిని అయితే మొదలు పెట్టింది. పాకిస్తాన్ హ్యాకింగ్ గ్రూప్ అయిన IOK అంటే ఇంటర్నెట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే పబ్లిక్ వెబ్సైట్స్ మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఇక్కడ పబ్లిక్ వెబ్సైట్స్ అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ పోర్టల్, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి జాబ్స్ అవి పోర్టల్స్ ఉంటాయి కదా, జాబ్స్ కి రిలేటెడ్ పోర్టల్స్ ఉంటాయి కదా. సో వాటి మీద అయితే ఫస్ట్ అటాక్ స్టార్ట్ చేసింది. కానీ మన ఇండియన్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్ట్రాంగ్ ఫైర్ వల్ల వాళ్ళు అట్లీస్ట్ మన డీటెయిల్స్ 1% కూడా తెలుసుకోలేకపోయారు. సో మన ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ మీద వాళ్ళకి పనేం అవ్వట్లేదని చెప్పి పీపుల్ మీద అయితే అటాక్ స్టార్ట్ చేశారు. మన ఆర్మీ హీరోస్ మన కోసం బార్డర్ లో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రాణాలని అడ్డు పెట్టి మరి మనల్ని కాపాడుతున్నారు. అట్లీస్ట్ మనం ఆన్లైన్ లో మన కంట్రీని అలాగే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కాపాడుకుందాం. ఈ టైంలో అట్లీస్ట్ మనం ఇలా అయినా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో అందరూ కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఏ అన్నోన్ నెంబర్స్ నుంచి అయినా, ఏమైనా కొత్త నెంబర్స్, వేరే ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి మీకు కాల్స్ వస్తే, ఏమైనా సస్పిషియస్ కాల్స్, ఏమైనా డిఫరెంట్ కంట్రీ కోడ్స్ నుంచి మీకు కాల్స్ వస్తే అస్సలు ఆన్సర్ చేయొద్దు. అందరం సోషల్ ప్లాట్ఫామ్స్ ఎవ్రీడే యూజ్ చేస్తాం. సో అదే వాళ్ళు టార్గెట్ గా తీసుకొని సోషల్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ లో కూడా లింక్ ఏమైనా వస్తే అసలు క్లిక్ చేయొద్దు. ఏ అన్నోన్ పర్సన్ నుంచి ఏ ఇమేజ్ వచ్చినా అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ లోకి వెళ్ళి ఇమేజ్ ఆటో డౌన్లోడ్ ఆప్షన్ అయితే డిజేబుల్ చేసేయండి. మీ మొబైల్లోకి ఏది కూడా ఆటోమేటిక్ గా ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వవు. బై మిస్టేక్ మీరు ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్లో ఉన్న యాక్సెస్ మొత్తం మీ చేతులారా మీరు పాకిస్తాన్కి ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్స్, ఈవెన్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. సో బీ కాషియస్ అండ్ బీ కేర్ఫుల్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఆర్ మెసేజెస్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరి మొబైల్లోకి గవర్నమెంట్ పంపించే నోటిఫికేషన్స్ అయితే రావు. సో మీ మొబైల్లో గవర్నమెంట్ నుంచి పంపించిన ప్రతి మెసేజ్ మీ మొబైల్లోకి రావాలి అంటే ఈ సెట్టింగ్స్ అయితే టర్న్ ఆన్ చేసుకోండి. అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే మెసేజెస్ నార్మల్ నోటిఫికేషన్ సౌండ్స్లో అయితే ఉండవు, సైరన్ సౌండ్స్ అయితే వస్తాయి. సో అది ఎలా వస్తుందో కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను.
మన జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మోస్ట్‌లీ తెలిసే ఉండుంటది. కానీ మన పేరెంట్స్‌కి, మన ముందు జనరేషన్ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు. సో, మోస్ట్‌లీ మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. ఈ టైంలో అందరం సేఫ్‌గా ఉందాం. మన ఫ్యామిలీని కూడా సేఫ్‌గా చూసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.